ఓం మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 110వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. మూడవ ప్రకరణం అద్వైత ప్రకరణం, అద్వైతం తురీయం. 4 కారికల అధ్యయనం ముగిసినది. 5వ కారిక చదువుకుంటున్నాము. 5వ కారిక భాష్యంలో సాంఖ్యవాదాన్ని ఖండించడం అయినది. ఇక ఈనాడు వైశేషిక న్యాయవాదములను ఖండించడం జరుగుతుంది. ఏమిటి 5వ కారిక? యథైకస్మిన్ ఘటాకాశే రజో ధూమాదిభిః ఉచ్యతే న సర్వే సంప్రయుజ్యంతే తద్వజ్జీవాః సుఖాదిభిః. నిర్వేషాత్ చైతన్యమాత్ర ఆత్మ అప్యుపగమ్యంతే. చైతన్యమాత్రమైన ఆత్మ నిర్విశేషము అనే అంగీకారమైనది. వేదాంతులకు ఎప్పుడూ అంగీకారమే. సాంఖ్యులు కూడా ఆత్మ చేతనము నిర్విశేషము. అయితే వాళ్ళు ప్లూరాలిటీ చెప్తున్నారు, అది ఖండిస్తున్నాం. అందువలన పురుష సత్తామాత్ర ప్రయుక్తం ఏవ, పురుషుని మీర్ ప్రజెన్స్ వలననే ప్రాధానస్య ప్రధానమునకు పారార్థ్యం ఇంకొకరి కోసం తయారు చేయడం అనేది సిద్ధించినది. నతు పురుషభేద ప్రయుక్తం. దీనికోసం పురుషుని ముక్కలు ముక్కలుగా కోసి ఆత్మను అనేకం చేయవలసిన పని లేదు. పురుషభేద కల్పనాయాం, పురుషునికి భేద కల్పనలు చేయుటయందు నా ప్రధానస్య పారార్థ్యం హేతు. ప్రధానం గారికి ఏదో అనేక కార్యక్రమాలు చేయాలి కదా అని ఆ ప్రధానం గారిని దృష్టిలో పెట్టుకుని పురుషునికి పారార్థ్యము కల్పించవద్దు. సాంఖ్య దర్శనంలో అయితే పురుషునికి ఆత్మ లేక సుఖదుఖ సంబంధము పొసగదు. సాంఖ్య దర్శనంలో కూడా మీకు కూడా పురుషుడికి ఏవి సుఖదుఖాలు సంగతం చెప్పలేదు. ప్రధానం పనిచేస్తుంది కదండి, ఆ ప్రధానానికి ఏదైనా పని ఇవ్వండి. పురుషునికి నానాత్వం కల్పించకుండానే ప్రధానానికి పని ఇవ్వాలి, అంతే కదా. చూడండి, ప్రధానానికి పని ఉంటుంది, మా ఆత్మకు నానాత్వం లేదు. ఎలా సాధ్యమండి? నిర్విశేషా చేతన మాత్ర ఆత్మ నిర్విశేషము, కేవల చైతన్య మాత్రమని అభ్యుపగమంతే అంగీకరించబడినది సాంఖ్యుల చేత కూడా. ప్రకృతి పురుషుని సన్నిధి మాత్రం చేత, జస్ట్ లైక్ ది క్యాటలిస్ట్ ఇన్ ది కెమికల్ రియాక్షన్, జస్ట్ లైక్ ద మ్యాగ్నెట్ వితౌట్ టచింగ్ ఎనీథింగ్ ఇట్ అట్రాక్ట్స్. యస్య సన్నిధి మాత్రే ప్రకృతి సూయతే సచరాచరం. అందువలన పురుష సత్తా మాత్ర ప్రయుక్తం, పురుషుని యొక్క సన్నిధి మాత్రము చేతనే, బై ద వెరీ మియర్ ప్రజెన్స్ ఆఫ్ దట్, వితౌట్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ యాజ్ కర్త ఆర్ భోక్త, ప్రధానస్య పారాధ్యం సిద్ధం. ప్రధానము పరుడైన పురుషుని కొరకు ప్రవర్తిల్లును అనేటటువంటి సిద్ధించింది. నతు పురుష భేద ప్రయుక్తం ఇది. ప్రధానము పరుని కొరకు ప్రవర్తిల్లుచుట పురుషుడు అనేకంగా కానక్కరలేదు. చైతన్యము
ప్రకృతిజన్యమైన అనేక ఉపాధుల యందు చిదాభాస అయి చేతనగా మారి కర్త భోక్త అవుతారు. దెర్ఫోర్ కర్త ఎవరు? చైతన్యమైన ఆత్మకర్తయా? కాదు. జడమైన ప్రకృతి కర్తయా, ఉపాధి కర్తయా? కాదు. అయితే ఈ జడమైన ఉపాధి యందు చైతన్యం ప్రతిబింబించగా చిదాభాస ఏర్పడితే ఆ చిదాభాస ఈ ఎక్విప్మెంట్ రెండు కలిసి చేతన అనబడితే అది కర్త భోక్త అవుతుంది. చైతన్యం భోగించదు, కర్త కాదు. ఉపాధిగత చేతనయే కర్త. ప్రధానం ప్రవర్తిల్లుట ఏమీ వ్యర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ అద్వైతంలో కూడా ప్రధానం నుంచే అన్నీ వస్తాయి. మయాధ్యక్షేణ సూయతే సచరాచరం హేతునా అనేన కంతేయ జగద్విపరివర్తతే. ప్రధానస్య పారార్థ్యం పురుషభేద కల్పనాయాం. పురుషుని యందు నానాత్వము కల్పించుటకు ప్రాధాన్యము యొక్క ఇతరుల కోసం పనిచేయాలి అనేటటువంటి హేతువుని ఇక్కడ నానాత్వాన్ని కల్పించడానికి అర్థాపత్తిగా చెప్పక్కర్లేదు. నచాన్యత్ పురుషభేద కల్పనాయాం ప్రమాణం అస్తి సాంఖ్యానాం పరసత్తా మాత్రం ఏవ చ తత్ నిమిత్తీకృత్య స్వయం బధ్యతే ముచ్యతే చ ప్రధానం పరః చ ఉపలబ్ధి మాత్ర సత్తా స్వరూపేణ ప్రధాన ప్రవృత్తౌ హేతుః న కేనచిద్ విశేషేణ ఇతి కేవల మూఢతయా ఏవ పురుషభేద కల్పన వేదార్థ పరిత్యాగః చ. ఓకే. పురుషుని యందు భేద కల్పనలు చేయడానికి సాంఖ్యులకు ఏ విధమైనటువంటి శృతి ప్రమాణము లేదు. 12 దర్శనాలు తీసుకోండి, ఎక్కడ కూడా 6+6 దర్శనాలు ఉన్నాయి. ఎక్కడ కూడా పురుషుని యందు ఈ పరార్థం కోసం భేదకల్పన చేయవలసినది కనపడలేదు. పరసత్తా మాత్రం ఏవచ ఏతత్ నిమిత్తీకృత్య. ప్రధానమునకు తనకంటే అతీతమైన పరమాత్మ ఉనికియే నిమిత్తము. ఆ ఆధారం మీదే, ఆ పరమాత్మ మీదే, సత్తా మాత్రం మీదే ఆధారపడి ఈ చైతన్యాన్ని ప్రకృతి అరువు తెచ్చుకుని నానా విధాలుగా కనపడుతుంది. పరతంత్ర మగుటచే అది స్వతంత్రం కాదు, కాబట్టి దానికి బంధనం ఉన్నది. ఎప్పుడైతే ఆత్మలో ఏకం పొందుతారో ఈ ఉపాధి ఉన్నవాళ్ళు ముచ్యతే, అదే మళ్ళీ విముక్తి పొందుతుంది. కనుక బంధము మోక్షము అనేవి ఆత్మధర్మములు కావు. ఇది అనాత్మ లేక ఉపాధి యొక్క ధర్మములు అంటూ చెప్పారు. ప్రధాన ప్రవృత్త హేతు పరః చ ఉపలబ్ధి మాత్ర సత్తాస్వరూపేణ న కేనచిద్ విశేషేణ. ప్రధాన ప్రవృత్తౌ ప్రధానము ప్రవర్తించుట యందు హేతువు కారణము పరః చ ఆ పరబ్రహ్మయే, ఆ ఆత్మయే, ఉపలబ్ధియే చైతన్యమే, ఎరుకయే, ఉపలబ్ధి మాత్ర కేవలం ఇయర్ ప్రజెన్స్ సత్తా, ఆ సత్ యొక్క స్వరూపము వలననే కలుగుతుంది. ప్రధానంలో ఏ విధమైన అదర్ విశేషణాలు ఏవి లేవు. పురుషభేద కల్పన వేదార్థ పరిత్యాగ. పురుషుని యందు అనేకత్వాన్ని కల్పించడం, ఆత్మలు అనేకము అనడం, వేదంలో ఉన్నటువంటి వేద సారాన్ని నేహ నానాస్తికించన ఇత్యాది పదములను పరిత్యజించడము కేవలం మూఢతయా ఏవ, కేవలం అజ్ఞానం మాత్రమే. ప్రధానము పరార్థము కొరకు అనే దానిని రూఢిపరచడం కోసం పురుషుడికి నానాత్వం కల్పించవద్దు. దీంతో ఏమైంది? సాంఖ్యవాదుల యొక్క ఆత్మకు బహుత్వం అన్నారు, అది ఖండించాము. ఆత్మభోక్త అన్నారు, అది కూడా ఖండించాము. ఆత్మభోక్త కాదు, ఆత్మ ఒక్కటే. ఆకాశవత్. ప్రధానానికి ప్రయోజనం చేతన కొరకు, చైతన్యం కోసం కాదు. కుండలోని మలినాలు కుండవే, ఆకాశానివి కావు. జీవ ఉపాధి సుఖ దుఃఖాలు ఉపాధివే. లోపలున్నటువంటి చైతన్యము, చైతన్య ఆత్మవి కావు. ఇక్కడ 6 రకాల దర్శనాలు చెప్పుకున్నాం. వేదాంత దర్శనం, పూర్వమీమాంస, సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, వైశేషిక దర్శనము, న్యాయ దర్శనము. వీటిని 3 పేటలుగా చెప్తారు. లైక్ 3
ఇవి మూడు పేటలు వేసి జడాలినట్టుగా వేదాంత దర్శనము పూర్వమీమాంస ఒక కోవకు చెందినవి. సాంఖ్య దర్శనము యోగ దర్శనము ఇంకొక పేట, వైశేషిక దర్శనము న్యాయ దర్శనము ఇంకొక పేట. ఎందుకు ఇలా చెప్పడం? సాంఖ్య దర్శనాన్ని ఖండిస్తే యోగ దర్శనాన్ని కూడా ఖండించినట్టు అవుతుంది. వైశేషిక దర్శనము న్యాయ దర్శనము దగ్గర దగ్గర ఒకటే. ఒకటి ఖండిస్తే దాదాపుగా రెండవది కూడా అదే, కాబట్టి దాన్ని కూడా ఖండించడం అవుతుంది. వేదాంత దర్శనానికి ప్రమాణ గ్రంథాలు ప్రస్థానత్రయము, భగవద్గీత, ఉపనిషత్సు అండ్ దెన్ బ్రహ్మసూత్రాలు. ఆరంభ గ్రంథము ఆత్మబోధ, ఆచార్యులు వేదవ్యాసాచార్య. పూర్వమీమాంసకు వేద కర్మకాండ దానికి ముఖ్యమైనటువంటి ఆధారము. దీన్ని సంగ్రహంగా ఎవరైనా తెలుసుకోవాలని అనుకుంటే అర్థ సంగ్రహ అని ఒక పుస్తకం ఉంది. అది చదివితే వేద కర్మకాండ ఇన్ బ్రీఫ్ వీ కెన్ స్టడీ. ద పూర్వ పార్ట్ ఆఫ్ వేదాలో ఏముందో నాకు తెలియదు అని అక్కర్లేకుండా ఈ అర్థ సంగ్రహాన్ని కొనుక్కొని చదువుకుంటే అర్థమవుతుంది. దీన్ని కావాలంటే దీని తాలూకా పీడిఎఫ్ మీకు ఇస్తాను, చూడండి. జైముని ముని దీనికి పిల్లర్. ఆయనకి ఇద్దరు శాఖలు, ప్రభాకరుడని కుమారుల భట్ అని. ప్రభాకరుని మతము వారు ప్రాభాకరులు, కుమారుల భట్టు గారి మతము వారు భాట్టులు అనబడతారు. సాంఖ్య దర్శనం, సాంఖ్యకారిక కపిలముని గారు ప్రధానమైనటువంటి ఋషి. ఆయన రాసిన సాంఖ్యము కనుమరుగైపోయింది కాలంలో. అప్పుడు 700-800 ఏళ్ల తరువాత ఈశ్వర కృష్ణ అనే మహానుభావుడు మళ్ళీ సాంఖ్యకారిక అని 72 కారికలు వ్రాశారు. ఇది కూడా పీడిఎఫ్ గలదు, సంస్కృతంలో ఉంటుంది. కావాలంటే షేర్ చేస్తాను, నాకు మెసేజ్ పెట్టండి. యోగ దర్శనము, యోగ సూత్రాలు. యోగం అంటే ఏదో కాళ్ళు చేతులు కదపడం, ముక్కు చెవులు కడుక్కోవడం కాదు. పతంజలి ముని గారు చెప్పిన ఒక వేదాంత ఒక అద్వయ ఒక దర్శనము, ఒక ఫిలసాఫికల్ స్కూల్ ఆఫ్ థాట్. వైశేషిక దర్శనం, దీనికి పుస్తకం ఏమిటి? ఎన్నో ఉన్నాయి. తర్క సంగ్రహం అన్నది బిగినింగ్ టెక్స్ట్, కాణాద మహర్షి. న్యాయ దర్శనం, న్యాయ సంగ్రహ గౌతమ ముని. తర్క సంగ్రహ, న్యాయ సంగ్రహ ఇంచుమించు ఒక్కలాగే ఉంటాయి. సాంఖ్య దర్శనాన్ని ఖండించాం, పూర్వమీమాంసను కూడా ఖండించాం. ఎలా ఖండించాం? ఒకటో శ్లోకంలో చెప్పారు. కర్మకాండ కానీ ఉపాసన కానీ ద్వైత భావాన్ని పుట్టిస్తుంది. నేను జీవుడను, ఎందుకు వచ్చేసాను, జీవాత్మను, అక్కడి నుంచి పరిచ్ఛిన్నం అయిపోయి ఇక్కడ ఉన్నాను. ఏదో కొన్ని అదృష్టం వల్ల అనేక సాధనలు చేసి మళ్ళీ మీదకు వెళతాను అనేటటువంటి ద్వైభావము కార్పణ్యమైన స్థితి. అది కార్పణ్యమైనటువంటి దీనమైనటువంటి స్థితి అంటూ పూర్వమీమాంసను ఖండించాం. ఉపాసన కర్మకాండ వలన మోక్షం రాదు అనే విషయాన్ని కేవల చిత్తశుద్ధి మాత్రానికే అవి పనికొస్తాయని చెప్పడం జరిగిపోయింది. సాంఖ్య దర్శనాన్ని పట్టుకొని సాంఖ్యంలో ఉన్న ఆత్మ బహుత్వాన్ని, సాంఖ్యంలో ఉన్న ఆత్మభోక్తృత్వాన్ని, ప్రధానం గారికి పనివ్వాలి అనేటటువంటి వాళ్ళ అర్థాపత్తిని కూడా ఖండించడం జరిగింది. యోగ దర్శనంలో సాంఖ్య దర్శనం ఒక్కలాగే ఉంటాయి. స ఈశ్వర సాంఖ్యము, సేశ్వర సాంఖ్యమే యోగము. ఈశ్వరుడున్నాడు అంటే యోగము. దీనికి అష్టాంగ యోగాలు ఉంటాయి. ఈ అష్టాంగ యోగంలో సమాధి అనేటటువంటిది ఆఖరి స్టేజ్. ఈ సమాధిలో ఉన్నప్పుడు మనస్సు నిశ్చలమై ఆ తత్వమునందు నిలబడుతుంది అని వాళ్ళు అంటారు. సమాధిలోంచి బయటకు వస్తే మళ్ళీ సంసారంలో ఉంటారు. కాబట్టి వచ్చిపోయేది, కాబట్టి అది మోక్షం కాదు. అంతేకాకుండా యోగ దర్శనాన్ని కూడా ఆత్మలు అంటారు. అంటే ఒక ఆత్మ ప్రశాంతంగా ఉంటే మిగతా ఆత్మలు ఉండాలని లేదు. అంటే మోక్షము అనేటటువంటిది ఏకస్థ స్థితిని పొందడం అనే సూత్రం వాళ్ళ దగ్గర లేదు. ఆ విధంగా యోగ దర్శనం కూడా ఖండించడమైనది. ఈనాడు వైశేషిక దర్శనాన్ని ముఖ్యంగా పట్టుకుంటారు. దాంతోపాటుగా న్యాయ దర్శనం కూడా ఖండించబడుతుంది. ఈనాడు రాబోయే 2 తరగతులు కూడా ఈ వైశేషిక న్యాయ దర్శనాలే ఉంటాయి. అంత సులభంగా అర్థమయ్యేవి కావు. ఎందుకంటే మనకు వైశేషిక దర్శనం అంటే ఏమిటో తెలియదు, న్యాయ దర్శనం అంటే ఏమిటో తెలియదు. దానిని ముందు పరిచయం చేసుకుంటాము. పరిచయం చేసుకున్న తరువాత అయ్యగారి భాష్యం దానిని ఉపయోగించుకొని అవగాహనను
మనమేమో అర్థం చేసుకుంటాము. గౌడపాదాచార్యులు 3 నుండి 9 కారికలలో ఆకాశం అనే దృష్టాంతంతో యుక్తితో జీవసృష్టి నిషేధ చేస్తూ ఉన్నారు. 5వ కారికకు భాష్యము చాలా నా చిన్నది, 3 పంక్తులే ఉంది. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆత్మలో అనేకత్వం అనేటటువంటి వేరువేరు దర్శనాల వాళ్ళను ఎదిరించి ఖండించి ఆత్మలో ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది గౌడపాదాచార్యులు కారికలో ఇమడ్చలేదు. కానీ భగవత్పాదులు కోరి పని తెచ్చుకుని మన కోసమై ఆత్మ నానాత్వం అని మిగతా దర్శనాల్లో ఎక్కడైనా చదవవచ్చు, దాన్ని నమ్మక్కర్లేదు అనే ఉద్దేశం కోసం మనకు బోధిస్తున్నారు. ఆకాశం ఒక్కటే అయినా అది వేరువేరు ఉపాధుల వలన ఘటాకాశము, రూమాకాశము అన్నట్లు కల్పించబడుతుంది. ఆకాశం ఎప్పుడూ ఒక్కటే. ఇట్ ఈస్ నాన్ ప్లూరల్, ఇట్ ఈస్ యునిక్. ఘటాకాశం పుట్టడం కానీ పోవడం కానీ కల్పన మాత్రమే. అలాగే ఆత్మ ఒక్కటే. జీవాత్మ పరమాత్మ అనే విడదీయడం తప్పు. జీవాత్మ పరమాత్మ అనక్కరలేదు. ఆత్మ అంటేనే సరిపోతుంది. జీవాత్మ పరమాత్మ కంటే వేరు లేదు, పుట్టలేదు, పోలేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్. ఉన్నది ఒక్కటే. ఈ అద్వైతాన్ని స్థిరపరచడానికి ఆత్మలు అనేకము అనే ద్వైత సిద్ధాంతాలలోని లోపాలను మనకు చూపించి బోధించవలసి ఉన్నది. ఆత్మకు పుట్టుక మరణము అని కల్పించడం కేవలం మూఢతయా, అజ్ఞానము మాత్రమే. వీని యందు పారమార్థత లేదు. కానీ ఇతర దర్శనాలలో ఆత్మకు అనేకత్వాన్ని, దుఃఖ సుఖ సంగత్వాన్ని అంటకడతారు. వాటిని ఖండించాలి. ఆత్మ అలిప్తము, నలిప్తము, అసంగము. ఇంతవరకు సాంఖ్య దర్శనంలోని లోపాలను తెలుసుకొని ఆత్మ యొక్క బహుత్వాన్ని, ఆత్మ యొక్క లేపత్వాన్ని, ఆత్మ యొక్క భోక్తృత్వాన్ని ఖండించాం. మరి కర్త ఎవరు? ఎవరు కర్త? ఎవరు భోక్త? చేతన. చైతన్యము కర్త కాదు. జడమైన ఇంద్రియాదులు, ప్రకృతి కర్త కాదు. చేతనయే కర్త. చేతన అంటే ఏమిటి? అహంకారం అంటే మనస్సుతో కూడినటువంటి చిదాభాస. సూక్ష్మేంద్రియమైనటువంటి మనస్సు, అహంకారము అనే వాటి మీద ఆ చైతన్యము యొక్క ఇది పడినప్పుడు ఆ సన్నిధిలో చిదాభాస, చిత్ ప్రతిబింబము ఏర్పడుతుంది. ఆ చిదాభాసతో కూడినటువంటి అంతఃకరణాన్నే మీరు చేతన అంటారు. అదే చిత్ ప్రతిబింబము లేక రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. అనాత్మ ప్లస్ చిదాభాస ఈజ్ ఈక్వల్ టు చేతన. అనాత్మ అంటే సూక్ష్మ శరీరం. ఇక్కడ ఈ సూక్ష్మ శరీరమైన మనస్సు, అహంకారము, బుద్ధి వాటి మీద చైతన్యం ప్రతిఫలిస్తే చిదాభాస ఏర్పడుతుంది. దానినే చేతన అంటాం. చేతనయే కర్త, చేతనయే భోక్త. మరి ఆత్మ? ఆత్మచిత్ చైతన్యం చేత ఆత్మ అనాత్మ కాదు, ఆత్మ చిరాభాస కాదు. కాబట్టి ఆత్మ చేతన కాదు. కాబట్టి ఆత్మకర్త కాదు, భోక్త కాదు. ఈ లాస్ట్ 2 లైన్లు పర్మనెంట్గా ప్రింట్ అయి ఉండాలి మీ మైండ్లో. కర్త ఎవరు అని అడిగితే ఈనాటి భాష్యం. ఏ తు ఆహు వైశేషికాదయ ఇచ్ఛాదయ ఆత్మసమవైన ఇది తదపి అసత్. శృతిహేతూనాం సంస్కారాణం అప్రదేశవతి ఆత్మని అసమవాయాత్ ఆత్మన సంయోగాచ్చ స్మృత్యుత్పత్తే స్మృతి నియమానుపపత్తి యుగపత్వా సర్వస్మృత్యుపపత్తి ప్రసంగ. అక్కడ తత్వప్రకాశికలో ఉండే తెలుగు చదివితే గోడ గోడ కూడా ఇంకొంచెం బెటర్, దాటి వెళ్ళొచ్చు. కానీ ఆ భాష్యాన్ని ఆ విధంగా అనువాదం చదివితే ఏమీ అర్థం కాదు. చేత ఆనందగిరి గారి కాళ్ళు, పరమార్థానంద స్వామి గారి కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకొని తయారు చేసుకున్నాం. చూద్దాం. ఇంతవరకు సాంఖ్యయోగాలలోని లోపాలను తెలుసుకుని ఆత్మ యొక్క భోక్తృత్వాన్ని ఖండించాం. ఇక వైశేషిక న్యాయ మతములలోని మూల అంశాలను, లోపాలను విశ్లేషించి అవి తప్పని తెలుసుకోవాలి. ఏతు ఆహు వైశేషికాదయ. భాష్యం. ఏ అంటే యహ.
యహతు ఎవరైతే వైశేషికాదయ వైశేషికాదులు ఆదులు అంటే ఎవరు ఆ పక్కన ఉన్నారుగా జంట న్యాయం వాళ్ళు అంటే వైశేషికాదయ అంటే వైశేషికులు నైయాయికులు ఆహుహు చెప్పెదరు వేదాంతంలో సాంఖ్య వేదాంతము సాంఖ్య వైశేషిక ముగ్గురు కూడా ఆత్మ సర్వవ్యాపకము నిత్యము జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆత్మ సర్వవ్యాపకము నిత్యము అని ఒప్పుకుంటారు ఎవరు మనము సాంఖ్యులు వైశేషికులు తద్వారా నైయాయికులు కూడా సాంఖ్యులకు వైశేషికులకు ఆత్మలు అనేకము వేదాంతంలో ఆత్మ ఎప్పుడూ ఒక్కటే నో జీవాత్మ నో పరమాత్మ హియర్ ఆఫ్టర్ డోంట్ హ్యావ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ సేయింగ్ జీవాత్మ అండ్ పరమాత్మ జస్ట్ సే ఆత్మ అహమేవాహం అహం బ్రహ్మాస్మి అనక్కర్లేదు బ్రహ్మాస్మి అన్న అహమస్మి అన్న ఒకటే అర్థం ఓకే వాట్ డిడ్ వి అండర్స్టాండ్ వేదాంత సాంఖ్య వైశేషిక ముగ్గురికి కూడా ఆత్మ సర్వగతము సర్వవ్యాపకము ఆకాశవత్ అనుకోండి ఆత్మ నిత్యము ఆత్మలో మార్పులు లేవు అవ్యయం అందరికీ ముగ్గురికి కూడా నలుగురికి కూడా నైయాయికులను కూడా కలుపుకోండి సాంఖ్యులకు వైశేషికులకు నైయాయికులకు ఆత్మలు అనేకము వేదాంతంలో నేహ నానా అస్తి కించన ఇక్కడ ఏ విధమైన నానాత్వము ఆత్మయందు లేవు ఇన్ఫ్యాక్ట్ జీవాత్మ పరమాత్మ అనే యాడ్జెక్టివ్సే అక్కర్లేదు అని మాండుక్యంలో బోధిస్తున్నారు సాంఖ్యులకు ఆత్మలు చైతన్యం అయితే మరి వాళ్ళు సాంఖ్యులు వైశేషికులు ఆత్మ నాయకం అంటే మరి వాళ్ళు వీళ్ళు ఒకటేనా కాదు ఎందుకు కాదు సాంఖ్యులకు ఆత్మ చైతన్య స్వరూపం వైశేషికులకు ఆత్మ జడము వైశేషికులకు నైయాయికులకు వెనైసే వైశేషిక టేక్ నైయాయిక ఆల్సో హియర్ ఆఫ్టర్ ఆత్మ వైశేషికులకు ఆత్మ జడము సర్వవ్యాపకము నిత్యము ఓకే కానీ ఆత్మ అనేకము ఆత్మ జడము నవ్ ఐఎమ్ టెలింగ్ వేదాంత ఆత్మ నిత్యం సర్వవ్యాపకం ఏకం చైతన్యం వేదాంత ఆత్మ నిత్యం సర్వవ్యాపకం ఏకం చైతన్యం సాంఖ్య ఆత్మ నిత్యం సర్వవ్యాపకం అనేకం చైతన్యం వైశేషిక ఆత్మ సర్వవ్యాపకం నిత్యం అనేకం జడం సరే ఎలా దిగుతున్నారో ఒక్కొక్క దాంట్లోనే ఇది ఇవి పెట్టుకోండి మరి అడుగుతా మళ్ళీ ఆత్మ నిర్గుణమా సగుణమా నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మ నిర్గుణమా సగుణమా వేదాంతంలోని సాంఖ్యంలోని ఆత్మ నిర్గుణ చైతన్యం వైశేషికంలోని న్యాయంలోని సగుణ జడం సరే డిఫరెన్స్ వైశేషిక సేస్ నౌ ఆత్మ ఇస్ అనేకం ఆత్మ ఇస్ నిత్యం ఆత్మ ఇస్ సర్వవ్యాపకం ఆత్మ ఇస్ సగుణం ఆత్మ ఇస్ జడం విఆర్ నౌ స్టడీయింగ్ ద వైశేషిక వైశేషిక ఆత్మకు 8 గుణాలు చెప్తారు వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ మాకు నేర్పిస్తున్నారు వేదాంతం నేర్చుకుంటే చాలు కదా మరి ఆయన భాష్యం రాశారు ఆ భాష్యంలో ఉన్న పదములకు అర్థం తత్వప్రకాశక కాదు కదా ఎన్ని పుస్తకాలు చూసినా డైరెక్ట్గా తెలియదు కాబట్టి దీన్ని పట్టుకుని వైశేషికుల తాలూకా పద్ధతి ఏమిటి తెలుసుకుని తర్వాత భాష్యాన్ని చదవాలి ఆత్మకు 8 ప్రత్యేకమైనటువంటి గుణములు ఉన్నాయి ఆత్మ సగుణం కదా ఏమిటి ఆత్మ గుణాలు గుణాలంటే రాగం ద్వేషం చెప్తున్నారు ఒక్కొక్కటి జ్ఞానం యత్నం సుఖం దుఃఖం రాగం ద్వేషం పుణ్యం పాపం చాలా పాపం ఆత్మకి ఎన్ని గుణాలు పెట్టారు ఆత్మ జ్ఞానమట ఓకే బాగానే ఉంది జ్ఞానం అంటే వాళ్ళ ఉద్దేశంలో నిర్విశేష ఒకే ఆత్మ కాదు కదా జ్ఞానం అంటే సవిశేష జ్ఞానం అని వాళ్ళ ఉద్దేశం యత్నం ఇట్ డస్ ఎఫర్ట్ ఆత్మ అన్ని రకాల ఎఫర్ట్స్ కర్మలు క్రియలు అదే చేస్తుంది సుఖం అనుభవిస్తుంది దుఃఖాన్ని అనుభవిస్తుంది కోపం తెచ్చుకుంటుంది ఈశ్వరుడు గారికి చాలా కోపం వచ్చింది ఆయన వెళ్ళి మన్మధుని మట్టి చేశారు అన్నారంటే మీరు వైశేషికులై ఉండాలి ఈశ్వరుడు గారి కోపం రాదు వేదాంతంలో
ఈశ్వరుడు పరబ్రహ్మ స్వరూపం. ఆ శివునకు రాగద్వేషాలు ఉండవు. పుణ్యం, పాపం. ఈశ్వరుడు గారికి ఒక పాపం వచ్చింది. ఆ పాపం వల్ల ఆయన కుష్ఠరోగం వచ్చింది. దాన్ని తీర్చుకోవడానికి ఏం మందు లేక ఏదో పని చేశారు అంటే ఆయన పాప పుణ్యాలు అంటిస్తున్నామంటే మళ్ళీ వైశేషికుల్లా మాట్లాడుతుంది. ఈ గుణాలు ఆత్మయందు. అయితే డిఫరెన్స్ ఏంటి? ఆత్మ సగుణమే కానీ ఎప్పుడూ సగుణంగా ఉండదు. కొంతసేపు గుణాలు ఉంటాయి. గుణాలు ఉన్నప్పుడు సగుణం అవుతుంది. గుణాలు పోతాయి, నిర్గుణం అయిపోతుంది. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఆత్మ ఇస్ నిర్గుణం ఎట్ వన్ పాయింట్. ఆత్మ బికమ్స్ సగుణం. వాట్ ఆర్ ద గుణస్? దీస్ ఎయిట్. వాట్ ఆర్ ద ఎయిట్? జ్ఞానం, యత్నం. యత్నం అంటే ఎఫర్ట్. సుఖం, దుఃఖం, రాగం, ద్వేషం, పుణ్యం, పాపం అనేటటువంటి 8 గుణాలు వస్తాయి, పోతాయి, వస్తూ పోతూ ఉంటాయి. కమ్ అండ్ గో. నిర్గుణము, సగుణము మారుతూ ఉంటుంది ఆత్మ. ఆత్మలాగే ఇంకొక నిత్యం కూడా ఉంది వాళ్ళకి. మనకొక్కటే నిత్యం సత్యం. ఏది? ఆత్మ. సాంఖ్యులకు ప్రధానం ఒకటి ఉన్నది వాళ్ళకి. ఇక్కడేమిటి? ఇక ఆత్మలాగే మరో నిత్యం ఉంది. ఏమిటా నిత్యం? మనసు కూడా నిత్యమేట వాళ్ళకి. అంటే ఏమిటి? నేను ఎవరైనా ఒక పర్టికులర్ జీవి మరణించినా ఈ మనస్సు అనేది అలా పర్మనెంట్గా ఆత్మలా ఆకాశంలో ఉంటుంది. హౌ మెనీ మైండ్స్ ఆర్ దేర్? ఒక్కొక్క జీవిలో ఒక మైండ్. ఇన్ఫైనైట్ ఆత్మలు, ఇన్ఫైనైట్ మైండ్స్ అన్నీ పర్మనెంట్గా ఉంటాయి. ఏమన్నా బాగుందా? చూద్దాం. కనుక ఆత్మలు మనసులు రెండూ నిత్యాలు. ఒక డిఫరెన్స్ ఏమిటి? మరి రెండు నిత్యాలు అయితే ఆత్మే మనసు అనియొచ్చు కదా. అబ్బే, ఆత్మ సర్వవ్యాపకం, మనస్సు పరమాణువు, వెరీ లిమిటెడ్, పరిచ్ఛిన్నం. నౌ ఐఎమ్ సమ్మరైజింగ్. First, I am telling about the Vedanta, then about the Sankhya, then about the Vaiseshika. Understand? Vedanta. Atma ఒక్కటే. ఆత్మ నిత్యం. ఆత్మ సర్వవ్యాపకం. ఆత్మ చైతన్యం. ఆత్మ నిర్గుణం. అంతే. సాంఖ్య. ఆత్మ సర్వవ్యాపకం. ఆత్మ నిత్యం. ఆత్మ చైతన్యం. ఆత్మలు అనేకం. ఆత్మ నిర్గుణం. When you come to Vaiseshika and Yoga and Sankhya are same almost. Vaiseshika and Nyaya, Atma is Sarvavyapakam, Atma is Nityam, Atma is Anekam, Atma is Jadam, Atma is Sagunam. In fact, not one, 8 gunas are there. జ్ఞానం, యత్నం, సుఖం, దుఃఖం, రాగం, ద్వేషం, పుణ్యం, పాపం. ఈ గుణాలు ఎప్పుడు ఉండవు. కొంతసేపు ఉంటాయి, కొంతసేపు ఉండవు. కొంతసేపు ఆత్మ నిర్గుణంగా ఉంటుంది, కొంతసేపు గుణాలతో ఉంటుంది. నిద్రపోతూ ఉంటే సుషుప్తిలో ఆత్మ నిర్గుణంగా ఉంటుంది. జాగ్రత్త రాగానే ఆత్మక గుణాలు వచ్చేస్తాయి. అంతేకాకుండా ఆత్మతో ఆత్మ వలె ఇంకొక నిత్యం కూడా ఉంది. దాని పేరు మనస్సు. అయితే దానికి దీనికి ఏమిటి తేడా? ఆత్మ అనేటువంటి సర్వవ్యాపకము, మనస్సు అనేది లిమిటెడ్, పరిచ్ఛిన్నం, పరమాణు. దిస్ ఈస్ ద సంగ్రహ ఆఫ్ వాట్ వీ హ్యావ్ టోల్డ్. ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ దిస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద క్లాస్. ప్లీజ్ బీ అవేర్. కంటిన్యూషన్ నెక్స్ట్. కనుక ఆత్మలు మనస్సులు రెండూ నిత్యాలు. కానీ ఆత్మ సర్వవ్యాపకం, మనస్సు లిమిటెడ్, పరిచ్ఛిన్నం, పరమాణు. ఆ సర్వవ్యాపకమైన జడ ఆత్మలు చదవడానికి కష్టంగా ఉంది. సర్వవ్యాప్తమైన జడ ఆత్మట. జడ ఆత్మలు ఈ పరిచ్ఛిన్నమైన మనస్సులతో సంయోగం చెందుతాయి. ఆత్మ జడము, మనస్సు జడము. ఒక్కొక్క మనస్సు పరిమితంగా ఉంటుంది, ఆత్మ సర్వవ్యాపకంగా ఉంటుంది. అనేక ఆత్మలు, ఆ ఆత్మలో ఏదో ఒకటి వచ్చి మనస్సుతో సంయోగం చెందుతుంది. అంటే ఆత్మ మన సంయోగమే గుణ ఉత్పత్తికి కారణం. ఆత్మ వచ్చి మనస్సును ముట్టుకోపోతే, రెండు ముట్టుకోవడమే కాదు, గట్టిగా ఇంటర్ట్యూన్ అవ్వకపోతే గుణాలు రావు. ఆత్మకు 8 గుణాలు చెప్పాము. గుణాలు ఒక్కొక్కసారి గుణము, ఒకసారి ఎప్పుడు గుణము? మనసుతో సంయోగం అయితే గుణము, మనసుతో వియోగం అయితే గుణహీనం, నిర్గుణం. ఓకే. వాట్ ఆర్ ద 8 గుణాస్? నౌ జ్ఞానం, యత్నం, సుఖం, దుఃఖం, రాగం, ద్వేషం, పుణ్యం, పాపం.
ఈ ఎనిమిది గుణాలు ఎప్పుడు కలుగుతాయి? ఎప్పుడైతే ఈ లిమిటెడ్ పరిచ్ఛిన్నమైన మనస్సుతో ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మలు ఇంటరాక్ట్ అవుతాయో, బాగా సీరియస్లీ దే మిక్సప్, దెన్ ద గుణాస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఆత్మ మనసు ఒక కాంబినేషను ఒక గుణాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. రెండవ కాంబినేషన్ పుట్టాలంటే మొదటి కాంబినేషను విరిగిపోవాలి. అప్పుడే ఆత్మ మళ్ళీ ఇంకో గుణాన్ని పట్టుకుంటుంది. ఆత్మ మనస్సు సంయోగ వియోగములే వేర్వేరు గుణముల ఉత్పత్తి. సంయోగంతో గుణం పుట్టింది, విడిపోతే గుణం పోయింది, మళ్ళీ ఇంకో సంయోగం వస్తుంది. సుషుప్తిలో మనసుతో సంయోగం లేదు, కాబట్టి సుషుప్తిలో ఆత్మ నిర్గుణము. జాగ్రత్తలోను స్వప్నంలోనూ ఆత్మ సగుణము. ఏ ఏ మనోవృత్తితో కలిస్తే ఆయా గుణాలు వ్యక్తమవుతాయి. శంకరాచార్యులు ఈ సిద్ధాంతంలోని లోపాలు మనకే కనబడుతున్నాయి, వాటిని వితర్కిస్తున్నారు. భాష్యంతో పాటుగా తెలుసుకోవాలి. యహతు ఇచ్ఛాదయ ఆత్మ సమవాయిన వైశేషికాదయ ఆహు. యూ హ్యావ్ టు రీఅరేంజ్ ది భాష్యం అకార్డింగ్ టు క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్. యహతు ఎవరైతే, ఇచ్ఛాదయ, ఇచ్ఛ అంటే చెప్పారు కదా, జ్ఞానం, యత్నం, రాగం, ద్వేషం. రాగం అంటే ఇచ్ఛ. ఇచ్ఛాదయ అంటే ఎనిమిదిని. ఇచ్ఛ ఆదయ. ఇచ్ఛ ఇస్ ద రాగ అండ్ అపోజిట్ ఇస్ ద్వేష. పుణ్య పాప, సుఖ దుఃఖ, జ్ఞాన యత్న మొదలైనవి. యహతు ఎవరైతే ఇచ్ఛాదులను, ఈ ఎనిమిది ఆత్మ యొక్క గుణములను, ఆత్మ సమవాయిన, ఆత్మతో సంబంధపడి ఉంటాయి ఎనిమిది గుణాలని, వైశేషికాదయ, వైశేషికులు నైయాయికులు ఆహుహు చెప్తున్నారు. ఇచ్ఛ ఈజ్ డిజైర్. Desire means is upalakshana for all the eight. Desire is raga. Raga. What are the eight now? Jnana, yatna, raga, dvesha, sukha, dukkha, punya, papa. ఆత్మ సమవాయిన, ఆత్మతో బాగా ఇంటిమేట్గా సంబంధం కలిగినవి అని. యహ వైశేషికాదయ, ఏ వైశేషికాదులు ఇత్యాహు ఈ విధంగా చెప్పారు. వైశేషికులతో చెప్పబడినదో. ఆత్మ సమవాయిన, దీస్ గుణాస్ ఆర్ వెల్ కనెక్టెడ్ విత్ ది ఆత్మ. తత్ అపి అది కూడా, అసత్ తప్పు ముద్ద, శుద్ధ తప్పు, అదంతా తప్పు. But he's saying Atma Sagunam is wrong. Atma is Nirgunam. You say one guna itself, it is wrong. You are saying eight gunas to Atma. All the eight gunas are not tenable at all as far as the Vedanta or Upanishad Pramana is concerned. It is not correct. Why? Why it is not correct? Because of the several following reasons he is going to discuss. Now, did you understand? Vaisheshikas, what they say? Atma is anekam, Atma is nityam, Atma is sarvagatam, Atma is sagunam, Atma is Jadam. There is another Nityam called Manas. When that Manas and the Atma combine, the gunas will emerge. Atma then will have eight gunas. What are the eight? Number one, Jnana, Savishesha Jnana, of course. Number two, Prayatna, Prayatnam. Number two, Raga or Icha. Number three is equal to Dvesha. Then will be the number three and four. Five is Sukha and Dukkha, 5, 6. 7 and 8 are, of course, Punya and Papa. When you do have Raga and Dvesha, automatically the fruits will be Sukha and Punya and Papa. This is the way they have said. Bhagavad Pada said, Tadapi Asat. Api here, not Adikuda ani kadu. Adanta. All that is rubbish. Tadapi asat, adanta tappu, not correct. Why? Now look at the Pashya. Okay? Okay. తప్పు తప్పు తప్పు. ఆత్మ సగుణము చెప్పకూడదు, ఆత్మ నిర్గుణము. ఆత్మ జడం అన్నారు మీరు, అన్నారా? అవును సార్, మా ఆత్మగా సార్, ఆత్మలు, సారీ ఆత్మలు మర్చిపోయాను నేను. ఆత్మ నాకు అలవాటు అయిపోయింది, ఆత్మలు అనాలి కదా, ఆత్మలు. జడమా? జడమే సార్. ఎలాగా? ఆకాశం జడం కదండి. అవును జడమే.
ఆకాశం సర్వవ్యాపకం కదండి. అంతే కరెక్టేనండి. అలాగే మా ఆత్మలు అంటే ఆకాశం ఇంకొకటే ఉందన్న లేదండి. ఇక్కడ అనేక ఆత్మలు ఉంటాయండి. కానీ ఇవి ఆకాశంలాగా ఒక్కొక్క ఆత్మ సర్వవ్యాపకము, జడము. అంటే నిరవయవమా? అవయవాలు ఉండవా ఆకాశానికి? అవయవాలు లేవు. అవునండి. ఆకాశంలాగే ఆత్మకి అవయవాలు లేవు. కనిపిస్తుందా మీ ఆత్మ? అరే వేదాంతంలోనే కనపడుతుంటున్నారు, మాకెలా కనిపిస్తుంది? అది అమూర్తం. అంటే ఆత్మ నిరవయవము, అమూర్తము. మూర్తి రూపము లేదు, అమూర్తం. అంటే ఏమిటైంది? ఆత్మ జడము, అనేకము, సర్వవ్యాపకము, నిరవయవము, అమూర్తము, గుణాలతో కలిగి ఉంది. ఓకే. పార్ట్లెస్ అండ్ ఇంటాంజిబుల్. ఇంటాంజిబుల్ అంటే అమూర్తము, పార్ట్లెస్ అంటే నిరవయవం. హౌ కెన్ అన్ ఇంటాంజిబుల్ పార్ట్లెస్ వన్ will get connected to something? You are saying mind or something get connected and produce an attribute. It looks very strange. How can a thing without any part, without any rupa or murta, how can that get connected to something and produce a guna out of it? You say 8 list you have given. సరేనండి. చెప్పమన్నారా ఎగ్జాంపుల్? ఒక వస్త్రాన్ని తీసుకోండి. దీన్ని ఆకాశానికి వస్త్రానికి సంబంధం పెట్టి ముడి పెట్టేస్తామా? పెట్టగలమా? ఎందుకు పాసిబుల్ కాదు? ఆకాశం నిరవయవము, ఇది సవయవము. దీనికి అంచుంది, కొన ఉంది, ఇది ఉంది, పొర ఉంది, షేప్ ఉంది, అన్నీ ఉన్నాయి. అది నిరవయవం. ఆ నిరవయవమైనటువంటి దీంట్లో ఎన్ని పార్ట్లు ఉన్నాయి? అందులో పార్ట్లు లేవు. ఇది కనబడుతోంది, అది కనబడటం లేదు. ఈ ఆకాశాన్ని దాన్ని ముడిపెట్టగలనా? పెట్టలేదు. That's what he's asking. How can a partless and intangible Atma of yours, or sorry, Atmalu of yours, get connected to something as a mind or something and produce an attribute? It is impossible, my dear. ఆకాశానికి త్రాడు అంటించగలమా? చదువు ట్రై చేయండి నరసింహమూర్తి గారు. ఇవాళ ఇంట్లో కూర్చుని ఓ పొడుగు త్రాడు తీసుకుని దాని ఆకాశంలో గోడకి అంటించినట్టుగా మేక్ కొట్టి అంటించండి. పాసిబుల్? నో. వై? నిరవయత్వాత్. ఆకాశము వలె మీరు ఎప్పుడైతే నిరవయము అమూర్తం అన్నారో ఇట్ కెనాట్ హ్యావ్ ఎనీ సంబంధ ఆర్ అటాచ్మెంట్. ఆత్మ సర్వవ్యాపకం అన్నారు, అవునండి. ఆకాశం వలె అవునండి. నిరవయం అవునండి. అమూర్తం అమూర్తం. ఆత్మ దేనితోనూ సంబంధము కలిగి ఉండుట పోసగదు. సమవాయత్వ సంయోగము పోసగదు. దేంతోనూ ముట్టుకోవడానికే వీల్లేదంటే దాంతో ఇంటిమేట్గా కలిసిపోతుందని మళ్ళీ ఆ సమవాయత్వం ఒకటే. ఆత్మ మనస్సు సమవాయ సంబంధం చేత గుణాలు పుట్టేస్తున్నాయి అన్నారు. సంయోగమే పోసగదు. ఇంకా అలాంటప్పుడు ఆత్మకు గుణాలు ఎలా చెప్తారు? మీ 8 గుణాలు వేస్ట్. అవి ఆత్మ గుణాలు కావు. వేరు దేనివో ఆత్మ అనుకుంటున్నారు. ఆత్మ మనసు సంయోగ ఈజ్ అసత్. ఇట్ ఈస్ మిథ్యా. నాట్ ఈవెన్ మిథ్యా, ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్, రబిష్. సంయోగమే లేకపోతే 8 గుణాలు ఎలా వస్తాయి? దిస్ ఇస్ ద ఫండమెంటల్ డ్రాబ్యాక్ ఆఫ్ యువర్ సిద్ధాంత. అర్థమైందా? ఆత్మ సర్వవ్యాపకము, జడము, ఆకాశము వలె నిరవయవము, అమూర్తము. ఏ పార్ట్సు లేనిదే, ఏ రూపము ఆకారము లేనటువంటి ఆకాశానికి ఏ విధంగా నేను ఏ వస్తువును ముడిపెట్టలేను, ఏది దానికి సంబంధం పెట్టి అంటించలేను. ఆత్మ దేనితోనూ సంబంధం పెట్టుకోవడం, నిరవయము అమూర్తమైన ఆత్మ సంబంధం పెట్టుకోవడం పోసగదు. మీరంటున్నారు ఆత్మ మనసు సంయోగం చేత, అది సమవాయ సంయోగం చేత గుణాలు పుడతాయి అంటున్నారు. సంయోగమే పొసగదంటే గుణాలు ఎక్కడుంటాయి? దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఫ్లా ఇన్ యువర్ దర్శన. ఇంకోటి అంటున్నారు, ఈ జ్ఞానం అనేది వచ్చిపోయే అట్రిబ్యూట్ అంటున్నారు. ఆత్మకు జ్ఞానం ఎప్పుడూ ఉండదట. అంటే ఎప్పుడైతే అది మనసుతో రియాక్ట్ అవుతుందో, గుణాన్ని పొందుతుందో, ఆ జ్ఞానాన్ని పొందుతుందట. అంటే టెంపరీ అట్రిబ్యూట్ ఆఫ్ ఆత్మ.
Jnana is not eternal, which is again fundamental mistake. Then you are talking of Savishesha Jnana, which comes and goes, which like for us, like that you are not meaning the eternal Jnana or the Satyam Jnanam Anantam Brahma. జ్ఞానాలు ఎన్ని రకాలు వాళ్ళకి? రెండు రకాల జ్ఞానం. అనుభవ రూప జ్ఞానము, స్మృతి రూప జ్ఞానము. అనుభవ రూప జ్ఞానము అంటే మీకు ఎదురుగుండా కంటి ముందు ఒక రోజు పట్టుకొచ్చారు. ఆ రోజు పట్టుకొచ్చేసరికి ఎలా ఈ ఆత్మ ఈ మనసు రెండూ కలిసి ఆ ఆ రోజు వృత్తి, రోజు అనుభవాన్ని, రోజు రూపాన్ని పొందుతున్నాయి. దాన్ని అనుభవ రూప జ్ఞానం. We also say that when the Chetana focuses with the mind on the object opposite, we get a Savishesha Jnana. But that is not Chaitanya there. But here they are saying Atma itself gets a Anubhava Rupa Jnana. రెండోది స్మృతి రూప జ్ఞానం. స్మృతి రూప జ్ఞానం అంటే ఈ మనసులో కొన్ని వాసనలు ఉంటాయి. ఆత్మ వెళ్ళి ఆ వాసనలను అంటుకుంటే ఆ వాసనలో ఉన్న జ్ఞాపకాలు స్మృతిగా స్మృతి రూప జ్ఞానాన్ని కలిగిస్తాయి. అంటే చైతన్యము లేక చైతన్యం అన్నమాట. చైతన్యం కాదుగా ఆత్మ జడం. ఆ ఆత్మ అండ్ మనస్సు, మనస్సుతో కలిస్తే అనుభవ రూప జ్ఞానం, మనస్సులోని వాసనలతో కలిస్తే స్మృతి రూప జ్ఞానం. శంకరులు అంటున్నారు మీకు ఈ స్మృతి రూప జ్ఞానాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకునే కెపాసిటీ లేదు. యూ కెనాట్ సబ్స్టాన్షియేట్ స్మృతి రూప జ్ఞానం. అనుభవరూప జ్ఞానము ఎలాగో కుదరలేదు. ఎందుకు? ఆత్మ మనసు సంయోగం లేదు, సంయోగం లేదు గుణం రాదు, గుణం రాదే రాగం కానీ ద్వేషం కానీ రంగు కానీ రూపం కానీ అవేవి 8 గుణాలు లేవు. దాంతో చేరినటువంటివి ఆ అట్రిబ్యూట్స్ నామరూపాలు, అవి అనుభవ రూప జ్ఞానం కూడా రాదు. స్మృతి రూప జ్ఞానాన్ని కూడా బోధించే సామర్థ్యం లేదు. ఎందుకు లేదు? ఆత్మ మనస్సుతో కలుస్తుంది. మనసులో అనేక వాసనలున్నాయి. వాసనలంటే ప్రీవియస్ ఇంప్రింట్స్. ఆ ఇంప్రింట్స్తో కలిస్తే ఆత్మవాసనలతో కలయడమే స్మృతి. మనోవృత్తులు ఆత్మతో కలియడం అంటే మనస్సు దేని మీద ఫోకస్ చేస్తే దాంతో ఆత్మ కలియడం అనుభవ రూపజ్ఞానం. ఆత్మ పోయి మనోవాసనలతో కలియడం స్మృతి రూపజ్ఞానం. రెండు దోషాలు, టూ మిస్టేక్స్. ఒకటి ఆత్మ అసంగం, అది మనసుతో కానీ మనసుతో వాసనలతో కానీ కలియలేదు. లేదు సార్, ఆత్మ మనసు కలిస్తేనే సార్ మాకు వేదాంతం ఉంది, మా తాలూకా ఫిలాసఫీ ఉంది. ఆత్మ మనస్సు కలియడమే మా ఫిలాసఫీ మొత్తం. అంచేత కలిసి సరే కలిసిందే అనుకో. ఒకవేళ కలిసిందే అనుకోండి, ఎన్ని వాసనలు ఉంటాయి? ఆ? ఎన్ని వాసనలు ఉంటాయి? అనంతం. ఎందుకు? నాలోనున్నటువంటి స్మృతి పొరలలో ఎన్ని వాసనలో. దాంతోపాటు ఈ మనసు ఈ జన్మది కాదుట, అది అది నిత్యంట. అంటే ఎన్నో జన్మల నుంచి ఇదే మనసు. అప్పుడేంటైంది? అన్ని జన్మలలో అనేక వాసనలు. అప్పుడేంటి? ఈ ఆత్మ వెళ్ళి ఆ వాసనలు యాక్టివేట్ చేసరికల్లా మొత్తం అన్ని వాసనలు, అన్ని జ్ఞాపకాలు, ఈ జన్మలోవి, గత జన్మలోవి, 100 జన్మల క్రితంవి, నా బౌద్ధిక జన్మలోవి, నా బల్లి జన్మలోవి, నా సింహం జన్మలోవి అన్నీ వచ్చేస్తాయి ఒక్కసారి. ఇప్పుడు మనిషిని ఎంతమంది ఏమిటో. అప్పుడు ఏ ఏ జన్మలో ఆ వాసనలనే వచ్చేస్తాయి. అప్పుడు ఆ డాంకీ అనుకోండి, నేను ఆ డాంకీ వాసనలనే వచ్చేస్తాయి. డాంకీ ఒక పెళ్ళం ఉంటే ఆ పెళ్ళం నా పెళ్ళం అంటాను. ఏమైనా బాగుందా? అప్పుడు ఒకేసారి అన్ని స్మృతులు జ్ఞాపకాలు వచ్చి పడిపోతాయి. పిచ్చెక్కిపోతారు. యూ విల్ బి అడ్మిటెడ్ ఇన్ వాల్టేర్ ప్లాంట్స్ హాస్పిటల్ ఆర్ కీల్పాక్ హాస్పిటల్. అనుభవంలో అన్ని జ్ఞాపకాలు ఒక్కసారి ఎవరికి రావు. మీరు ట్రై చేయండి. ఏదైనా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ విషయం సంబంధించిన జ్ఞాపకం వస్తుంది, మిగతావన్నీ పక్కన ఉంటాయి. మళ్ళీ ఇది వదిలేస్తే ఇంకో జ్ఞాపకం వస్తుంది. అన్ని జ్ఞాపకాలు ఒకసారి రావు. హేతు ఇప్పుడు భాష్యం. స్మృతి హేతూనాం, స్మృతి అంటే జ్ఞాపకం. స్మృతి హేతూనాం, స్మృతి కారణములకు, సంస్కారాణం వాసనలతో, ఆత్మ అసమవాయాత్ ఆత్మ సంబంధపడదు. ఆత్మ సమవాయాత్ అంటే అసంబంధపడుతుంది. అసమవాయాత్
ఆత్మ సంబంధపడదు కనుక. ఎందుకు ఆత్మ సంబంధపడదు? అప్రదేశవతి. ప్రదేశం అంటే పార్ట్. అప్రదేశవతి. ఆత్మ హ్యాస్ నో పార్ట్స్. ఆత్మని అసమవాయాత్. ఆత్మయందు కలవలేవు. ఆత్మయందు సమవాయాత్ అంటే కలుస్తాయి. అసమవాయాత్ కలవలేవు, సంబంధపడలేవు. వై? అప్రదేశవతి. ఆత్మ, యూ హ్యావ్ జస్ట్ నౌ సెడ్, ఆత్మ ఇస్ నిరవయం, అమూర్తం, లైక్ ఆకాశ. ఇట్ హాస్ నో పార్ట్స్. హౌ కెన్ వితౌట్ పార్ట్స్? నిరవయం, అమూర్తం, హౌ కెన్ ఇట్ హ్యావ్ ఏ సంబంధ? అప్రదేశ మీన్స్ నిరవయవ. అప్రదేశ, స్పేస్ లైక్, ఆకాశము వలె ఆత్మ కెనాట్ బి టైడ్ టు ఎనీథింగ్. ఏ విధముగానైతే స్పేస్కి నా కండువాను ముడివేయలేను, ఏ విధముగానైతే స్పేస్లో తాడును లేకపోతే ఈ షాండ్లియర్ని వేలాడదీయలేనో, ఆత్మకు కూడా ఏది అంటించలేను. ఎందుకు? అప్రదేశవతి. అప్రదేశవతి ఆత్మని అసమవాయాత్. దెర్ కెనాట్ బి ఎనీ అటాచ్మెంట్. వాట్ అటాచ్మెంట్స్ దే ఆర్ టాకింగ్? స్మృతి రూప జ్ఞానం కలగాలి. స్మృతి రూప జ్ఞానం అంటే, స్మృతి అంటే జ్ఞాపకం, జ్ఞాపకానం అంటే సంస్కారాణం, అంటే వాసనలతో సంబంధం కలగాలి. వాసనతో సంబంధం కలగదు. స్మృతికి హేతువులైనటువంటి స్మృతి హేతూనాం సంస్కారాణం, వాసనలకు నిరవయవ ఆత్మతో సంబంధం కుదరదు. కనుక స్మృతి నియమ అనుపపత్తి. స్మృతి నియమము అంటే పుట్టుట, స్మృతి నియమము అనుపపత్తి. ఉపపత్తి అంటే పొసగును, టెనబుల్. అనుపపత్తి పొసగదు, అన్టెనబుల్, నాట్ పాసిబుల్. ఇట్ ఇస్ రాంగ్. అర్థమైందా? జ్ఞానములు రెండు రకములు. ఎవరికి? వైశేషికులకు. ఒకటి అనుభవరూప జ్ఞానము. ఏ ఏ మనోవృత్తి కలిగితే దాంతో ఆత్మ మనస్సు కలిసి ఆ వృత్తి ఎందు సంబంధం పడితే ఆ వృత్తి జ్ఞానం కలగడం, దానినేమో ఆత్మ మనస్సు ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ అయినప్పుడు ఆ కాంబినేషన్ వల్ల స్మృతి రూప వృత్తి రూప జ్ఞానం, వస్తురూప జ్ఞానం కలుగుతుంది. అదే ఆత్మ మనస్సుతో కాకుండా మనస్సులోని ఆ ఇనపెట్టి తెరిచి లోపలున్న వాసనలతో కానీ టచ్ అయితే జ్ఞాపకాలు వస్తున్నాయి అని చెప్పారు. అయ్యా, ఇది పాసిబుల్ కాదు. ఈవెన్ వృత్తిరూప జ్ఞానమే పాసిబుల్ కాదు, స్మృతి రూప జ్ఞానం ఇంపాసిబుల్. పోనీ వృత్తిరూప జ్ఞానం అంటే ఏదో ఒక వృత్తిని ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి అవుతుంది అని అనొచ్చు. అప్పుడు కూడా ఆత్మచెంతనం సంఘం కాదు. ఇప్పుడు ఒక్కసారి వినపెట్టి తెరిచేసరికల్లా ఆ లోపల ఉన్న వాసనలు ఒకటే రెండా? ఎన్నో కోట్ల కొలది, ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ వాసనస్ ఆర్ దేర్. దిస్ ఆత్మ ఈజ్ లైక్ ఎలక్ట్రిసిటీ. ఇట్ గోస్ అండ్ టచెస్ దోస్ థింగ్స్ అండ్ దెన్ ఎవ్రీథింగ్ బికమ్స్ యాక్టివేటెడ్ అండ్ సో మెనీ జ్ఞాపకాస్ ఎట్ వన్ టైమ్ దే విల్ కమ్. చేత స్మృతి హేతూనాం, స్మృతికి హేతువులైన సంస్కారాణం, వాసనలకు ఆత్మని, ఆత్మయందు అసమవాయాత్ సంబంధము కుదరదు. ఎందుకు? అప్రదేశవతి. ఆత్మ ఇస్ నిరవయవ. దేర్ఫోర్ స్మృతి నియమ అనుపపత్తి. స్మృతి పుట్టుట పొసగదు. నీ జ్ఞాపకం వస్తుందా? అయ్యో, మీరు చెప్పిందంతా జ్ఞాపకం ఉంది. అయితే ఎలారా జ్ఞాపకం వస్తుంది మీకు? స్మృతి నియమ అనుపపత్తి. ఇది ఆత్మ మనసుతో కలవడం వల్ల కాదు నీ స్మృతి. నీ స్మృతి నియమం అనుపపత్తి. అన్ని జ్ఞాపకాలు మరి వచ్చిస్తున్నాయి నీకు. ఒక్కొక్కటే వస్తుంది సార్, ఒక్కటే వస్తుంది సార్. ఒకటి ఆలోచిస్తే ఒకటి వస్తుంది మళ్ళా. మరి అన్నీ ఉమారు రావాలిగా, రావడం లేదు. యూసే ఆత్మ మనస్సంయోగాత్య స్మృత్యుత్పత్తి. ఆత్మ మనస్సు సంయోగం అవడమే స్మృతితలకు ఉత్పత్తి అంటున్నావు నువ్వు. అలాంటప్పుడు ఎన్ని అక్కడ ఉన్నాయి? మనస్సు సంయోగం ఉంది. ఆ మనస్సులో ఎన్ని వాసనలు ఉన్నాయి, ఎన్ని స్మృతులు ఉన్నాయి, అవన్నీ వచ్చేస్తాయి బయటికి. అంటే వాట్ ఈస్ సేయింగ్ నౌ, దేర్ ఫోర్ యువర్ థియరీ ఆఫ్ మెమరీ బేస్డ్ ఆన్ ఆత్మ మైండ్ కాంబినేషన్
Atma mind combination produces vritti rupa jnana or anubhava rupa jnana. Atma samskara or Atma vasana combination produces smriti rupa jnana. We are saying two jnanas, sir, anubhava rupa jnana or vritti rupa jnana, when the mind and the Atma together join and touch an object, through in one of these senses, we will get Anubhava Rupa Jnana. First of all, Atma and mind cannot touch each other and mix. Why? Atma is Niravayava and it is Amurta. It cannot have any touch within. Okay. టచ్ అయ్యాయి, వస్తువు చూస్తే ఓ రూపకలు బాగానే ఉంది అనుకో. ఒకవేళ స్మృతి రూప జ్ఞానం అంటే ఏమిటి? ఈ మైండ్ గారు ఈ ఆత్మ గారు కలిసి ఇనపెట్టి తాళం తీస్తారట. తీస్తే ఆ మనసు అనే పేటికలోంచి ఎన్నో దబదబ దబ పడిపోతున్నాయి అవన్నీ వాసనలు. ఈ వాసనలన్నీ యాక్టివేట్ అయిపోయాయి. ఎందుకు? ఈ రెండు చాలా వెరీ పవర్ఫుల్ కాంబినేషన్. మైండ్ అండ్ ఆత్మ, వెన్ ద టచ్ ది వాసన, ఎంటైర్ జ్ఞాపకాస్ అవుకం. హౌ మెనీ జ్ఞాపకాస్? Millions, infinite number. Of what janma? Of all my janma, of our previous janmas, whatever we were in the previous janma. ఏమో ప్రీవియస్ జన్మలో మనం రావణాసురుడు, దుర్యోధనుడు, బల్లో, పిల్లో, నల్లో, శ్రీకృష్ణుడు, నాకు తెలియదు కదా. ఆ జ్ఞాపకాలన్నీ వచ్చేస్తాయి మనకి ఇప్పుడు. వై? ఆత్మ కెనాట్ కంబైన్ విత్ మైండ్ ఆల్సో. ఆత్మ కెనాట్ కంబైన్ విత్ సంస్కారాస్ ఆల్సో. అనుభవ రూప జ్ఞానం ఇస్ రాంగ్, స్మృతి రూప జ్ఞానం ఇస్ రాంగ్. Through the combination of Atma and mind, Anubharupa Jnana is there, Smriti Rupa Jnana is there, Vedanta also అంగీకరిస్తుంది. కానీ ఆత్మ మైండ్ కాంబినేషన్తో అనుభవ రూప జ్ఞానము, స్మృతి రూప జ్ఞానము వస్తుందంటున్నావే, అది వీలు పడదు. వై? Atma is all pervading, sarvagataha like akasha. That means it is partless, it is niravayava, it is apradeshavati. That is dosha number one. అంతటితో అయిపోలేదు బ్రదర్ మీ దోషం. యుగపత్వా సర్వస్మృత్యుపపత్తి ప్రసంగ. యుగపత్ అనే పదమునకు అర్థం ఏంటంటే ఎట్ వన్స్, సైమల్టేనియస్లీ, ఆల్ ఎట్ వన్స్. యుగపత్. యుగపత్ అంటే సైమల్టేనియస్లీ. వా ఆల్సో. యుగపత్ సైమల్టేనియస్లీ. సర్వస్మృత్యుపపత్తి ప్రసంగ. అన్ని స్మృతులు పోనీ లైన్గా ఓదాని మనగాలు ఒకటి వస్తే పర్వాలేదు, అన్ని స్మృతులు ఒక్కసారి వచ్చి పడిపోతాయి. అటువంటి దురవస్థ వస్తుంది. వా అంటే సెకండ్ దోష. యుగపత్, ఆల్ ఎట్ వన్స్, సైమల్టేనియస్లీ, ఏకకాలంలో, సర్వస్మృతి, అన్ని జ్ఞాపకాలు, ఉపపత్తి కలుగుతాయి. ఒకేసారి అన్ని వాసనల జ్ఞాపకాలు వెల్లువలో ఏకకాలంలో సైమల్టేనియస్లీ ఫ్లడ్ అయిపోతాయి. మనిషి పిచ్చెక్కిపోతాడు అనే ప్రసంగ, స్థితి అనే దురవస్థ వచ్చి పడుతుంది. దోష నంబర్ 3. ఆత్మలు అనేకమని చెబితే నిర్వికల్ప సమాధిలో, అమనీభావంలో, మనసు క్వైట్గా ఉన్నప్పుడు ఆత్మ మనసు సంబంధం లేదు కాబట్టి అక్కడ కొంతసేపు వాడు శాంతంగా ఉన్నా ఆ శాంతము వాడి ఆత్మకే పరిమితం అవుతుంది. అది ఒక ఏకాండిగా ఒకటే అయినటువంటి సచ్చిదానంద ఘన ఆత్మను చేరుకోదు. ఒక ఆత్మ శాంతిస్తుంది కానీ అనేకత్వం అలాగే ఉంటుంది. వేద ప్రమాణమైన నేహనానాస్తి కించన కుదరదు. అంటే ఎన్నటికీ మోక్షం రాదు. ఆత్మలు అనేకంగా ఉన్నంతకాలం నీకు ఈ సంసారం ఉంటుంది. సంసారం ఉన్నంత వరకు నానాత్వమే మిగులుతుంది. అప్పుడు నానాత్వం మిగిలితే నేను ఒకవేళ ఏదైనా సాధన చేసినా ఏం ప్రయోజనం లేదు. ఎన్ని దోషాలు పెట్టుకున్నావు చూడు, ఇంకా ఎన్ని ఉన్నాయో, ఇంతటితో అయిపోలేదు, కొంచెంసేపు చెప్పుకోవాలి. ఓకే. వైశేషికులకు మనసు పరమాణువు. ఓకే. ఆత్మ చాలా పెద్దది, సర్వవ్యాపకం. ఓకే. ఇట్ ఈస్ ఇండివిజిబుల్ because it is atom is indivisible. It is atomic, very small. It has also got no parts. Because it is very small, it has no parts.
Atma, because it is very large, Sarvavyapaka, it has no parts. The opposite of Anu is Vibhu. Vibhu means Sarvavyapakamu, very big. Anu is a Parichina, very small. Manasu is Anu, Atma is Vibhu. Atmalu is Vibhu. Manasulu is Anu, Atmalu is Vibhu. Rendu permanent గా ఉంటాయి, రెండు నిత్యం. One is big, therefore partless. The other is very small, the mind, therefore it is also partless. Now, he says a partless Atma meets a partless mind, partless అయినటువంటి ఆత్మ, నిరవయవ ఆత్మ, నిరవయమైనటువంటి మనసును, అనేక ఆత్మలు, అనేక మనస్సులను, నిత్యమైనటువంటి ఆత్మ మనస్సులు కలుసుకుంటాయి. ఆత్మ మనస్ సంయోగ ఇన్ జాగ్రత్త స్వప్న, ఆత్మ మన వియోగ ఇన్ సుషుప్తి. సంయోగం కలిగినప్పుడు 8 గుణాలు పుడుతున్నాయి అంటారు తంబి. ఓ తమ్ముడు, సంయోగం వలన గుణాలు పుడుతున్నాయి అనడమే తప్పని ముందే చెప్పాను. దీని వలన అనేక దోషాలు వస్తున్నాయి. నెంబర్ 1, మనసు ఆత్మతో కలవలేదు. ఎందుకు? మీ ఆత్మ అణువు నిరవయవము, మీ ఆత్మ విభువు అది నిరవయవము. 2 నిరవయవాలు, రెండిటికీ చేతులు లేవు, ఉదాహరణ కూడా చేయి పట్టించుకుంటారు. ఎలా పట్టించుకుంటారు? కలిసింది అనుకుంటే అన్ని జ్ఞాపకాలు ఒకేసారి, సంస్కారాలు అన్ని జన్మ వాసనలు అనంతం కనుక, మీ మనసు ఎటర్నల్ కనుక, నిత్యం కనుక, అనేక జన్మ వాసనలు సంస్కారాలన్నీ ఈ జన్మలో ఒకేసారి వచ్చి పడతాయి. ఊహించుకో, ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు గెట్ ఆల్ ది జ్ఞాపకాస్ ఆఫ్ ఆల్ ద జన్మాస్ యోగాపత్ అట్ వన్స్ వచ్చి పడితే. ఈ జన్మలో ఉన్న ఒక్క జ్ఞాపకంతోనే వేగలేకుండా ఉన్నాను. ఇప్పుడు కారు తాళం వేసానా లేదా? డోర్ లాక్ చేస్తుందా లేదా? ఎవరు లేరు ఇంట్లోని, నేను ఒక్కడనే పాఠం చెప్పుకుంటున్నాను. డోర్ తాళం వేసానా లేదో? లేకపోతే ఎలాగా? ఆ జ్ఞాపకం. దానికోసం ఇక్కడ ఆఫీస్ వెళ్ళాలా అని మా బాధ. ఒక్క జ్ఞాపకంతోనే వేగ లేకుండా ఉన్నాను. అనేక జన్మ జ్ఞాపకాలు, అనేక వేల జ్ఞాపకాలు ఒక్కసారి వచ్చేస్తే మరణమే శరణ్యం. హతోస్మి, చచ్చాను రా బాబు. హతోస్మి అంటే చచ్చాను బాబు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. వై? బికాస్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ లైక్ దట్. మనకి అనేక జన్మల గురించి, అనేక జన్మలకు నెక్స్ట్ పక్క జన్మ, జరిగిన జన్మ గురించే ఏది తెలియదు. తెలియకపోవడం చాలా భూనది. పోనీ ఈ జన్మలో అన్ని జ్ఞాపకాలు ఒకసారి వచ్చాయి. చాలా విషయాలు అందులో వయసు వచ్చిన కొద్దీ చాలా విషయాలు మర్చిపోతున్నాం. మనసు మైండ్లో చాలా విషయాలు డిలీట్ అయిపోతున్నాయి. తెలిసిన వాళ్ళే వస్తే మీరు ఎవరండి అంటున్నాను. ఆల్జీమర్స్ వచ్చేస్తుంది. ఇక వచ్చినవి కూడా ఏదో ఒకటి వస్తాయి, కానీ అన్నీ ఒక్కసారి ఫ్లడ్ అయిపోవు. పోనీ లైన్గా రావు. చేత ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు? అనుభవ విరోధాత్. అనుభవం అలా లేదు కనుక. సిద్ధాంతం న భిన్న జాతీయానాం స్పర్శాదిహీనానాం ఆత్మానాం మనాధిభిః సంబంధో యుక్తః న చ ద్రవ్యాత్ రూపాదయః గుణాః కర్మ సామాన్య విశేష సమవాయాః వా భిన్నాః సంతి పరేషాం. యది హి అత్యంత భిన్నాః ఏవ ద్రవ్యాత్ స్యుః ఇచ్ఛాదయః చ ఆత్మనః తథా చ సతి ద్రవ్యేణ తేషాం సంబంధ అనుపపత్తిః. పెద్ద గోడ. చూద్దాం ఎలా దాటుతామో ఈ గోడను. ఆత్మ మనసు 2 నిరవయవాలు, 2 పార్ట్లెస్. సంయోగం కుదరదు. నాట్ ఓన్లీ దట్, దే ఆర్ డిస్సిమిలర్. భిన్న జాతీయానాం అన్నారు ఆయన. అంటే ఆత్మ బిలాంగ్స్ టు వన్ కేటగిరీ, ద అదర్ బిలాంగ్. వై దే ఆర్ డిస్సిమిలర్? ఆత్మ ఈజ్ విభు అండ్ మన మనసు is Anu for them. They are dissimilar. Obviously, one is very small, the other is very big. They are dissimilar. They cannot combine. Like oil and water. Can you immediately mix water and oil immediately? Concept malla oil తేలిపోతుంది మీదకి. Atma and mind are totally different in their nature. Reason number 1. Second reason is both are partless. The Vibhu is partless, the Anu is partless. The Atma of yours is partless, your mind also is partless. Atma and mind combination strategy
విల్ నాట్ వర్క్. ఆ పప్పు ఉడకదు. భిన్న జాతీయానాం స్పర్శాదిహీనానాం. ఒకటే భిన్న జాతులే కాదు అది, స్పర్శ మొదలైనటువంటి భౌతిక గుణములు, అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ లేవు. మన 5 గుణాలతో వ్యవహరిస్తున్నాం. స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలు. ఈ ఈ ఆత్మకు, ఆ మైండ్కు స్పర్శాది గుణాలు లేవు. ఇక్కడ చెప్తున్న గుణాలంటే 8 గుణాల గురించి చెప్పట్లేదు. జ్ఞానము, యత్నము, రాగము, ద్వేషము, సుఖము, దుఃఖము, పాపము, పుణ్యము, అవి వేరే గుణాలు. ఇక్కడ స్పర్శాదిహీనానం అంటే భౌతిక గుణాలు లేవు, భూత గుణాలు, భూతముల నుంచి వచ్చినటువంటి గుణాలు లేవు. చ ఆత్మానం మన అధిభి సంబంధో నాయుక్త. ఆత్మానం ఆత్మలయందు మన అధిపి మనస్సు మొదలైన వాటికి. మొదలైనవి ఏమన్నాయంటే మనస్సుతో అవుతే ఒకటి వస్తుంది, అది అనుభవ రూప జ్ఞానం. సంస్కారాలతో అవుతే స్మృతి రూప జ్ఞానం. ఆదిభి అంటే మనస్సు మొదలైన వాటితో, మనస్సుతోనూ వాసనలతోనూ సంబంధము నయుక్త, యుక్తియుక్తము కాదు, వీలు పడదు. ఆత్మ మనస్ సంయోగము అనే ఈ కారణం కుదరదు. ఆత్మ ఇస్ నిరవయవ, నిర్గుణ, నో భూత గుణాస్. నిర్గుణ ఇన్ ద సెన్స్ ఈ స్పర్శాది గుణాలు లేవు. నో భూత గుణాస్, తస్మాత్ అసంగ మనః సంబంధో నయుక్త. మనసుతో సంబంధం కుదరదు. నవ్ అనదర్ అడిషనల్ కాన్సెప్ట్ వీ హ్యావ్ టు లెర్న్. నైయాయిక సిద్ధాంత వైశేషికల్లో సప్త పదార్థాలు ఉంటాయి. 7 టైప్స్ ఆఫ్ పదార్థాస్. 1 ద్రవ్యం, 2 గుణం, 3 కర్మ, 4 సామాన్యం, 5 విశేష, 6 సమవాయ, 7 అభావ. ద్రవ్యం ఒక పదార్థం, మ్యాటర్, అండ్ దెన్ అట్రిబ్యూట్, గుణం, రంగు, రూపం ఇవి. కర్మ, ద ద్రవ్యం విల్ డూ యాక్టివిటీ. సామాన్యం, సిమిలారిటీ. విశేష, స్పెషల్ అటామిక్ అట్రిబ్యూట్. సమవాయ, నాన్ సెపరబుల్ సంబంధ. అభావ, ఎంటీ. I'll explain what it is. Dravya, so I am matter, okay, and I have a guna. What? That guna is, I have a guna. రూపం ఏదో రంగు, రూపం, పొడుగు, వెడల్పు, గుణము, మంచి చెడ్డ ఉన్నాయి. ద్రవ్యము గుణాన్ని వేరు చేయగలనా? కెన్ యూ సెపరేట్ మై గుణ ఫ్రమ్ మీ? కెన్ యూ సెపరేట్? యూ కెనాట్. దట్ ఈస్ ఎ సమవాయ సంబంధ. Then I am speaking now. That is activity, karma. Can I leave the room and leave the speech here? If I go, my speech also has to go along with me. I cannot dissociate myself from the karma I do. So dravya and karma are inseparably connected. Then I belong to a class, jati, మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, క్రిమి జాతి, మర్కట జాతి, ఏదో జాతి, సమ్ కామన్ గ్రౌండ్. కెన్ ఐ లీవ్ మై జాతి లక్షణ అండ్ బీ అనదర్ జాతి? కెన్ ఐ బికమ్ ఎ వృక్ష జాతి? నో. సో ద్రవ్యం అండ్ సామాన్యం ఆర్ ఆల్సో నాన్ సెపరబుల్ సంబంధ. Vishesha is an attribute. We first leave it for. Don't try to discuss that. So now dravyam, gunam, attribute, dravyam, matter, karma, activity, samanyam, similarity or jati, vishesha, atomic attribute, samavaya I have explained, dravyam, gunam combination, samavayam, dravyam, karma combination, samavayam, dravyam, samanyam combination, samavayam. Abhava, padartham will have abhava also. What is abhava? లేకపో. కుర్చీలో కూర్చోవాలి. కుర్చీలో ఎవరిని కూర్చుంటే మీరు కూర్చోగలరు. ద చైర్ మస్ట్ బి ఎంటీ. అభావ, దెర్ షుడ్ బి అన్ అబ్సెన్స్ ఆఫ్ ఎ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద చైర్, దెన్ యూ కెన్ సిట్. డబ్బాలో పప్పు పోయాలి. డబ్బాలో ఫుల్గా ఏమో పంచదార ఉంటే పప్పు పోయగలరా? అంటే దేర్ మస్ట్ బి అభావ ఆఫ్ పంచదార టు పుట్ అదర్ సబ్స్టెన్స్ ఇన్ దట్. There must be abhava of food in the stomach to put your food inside. If it is full, you cannot put anything.
So abhava is also an attribute according to them. How far they are true in Vedanta, it's a different thing. So పదార్థములలో సప్త పదార్థాలు ఉంటాయి. ద్రవ్యం మ్యాటర్, గుణం అట్రిబ్యూట్, కర్మ యాక్టివిటీ, సామాన్యం సిమిలారిటీ ఆర్ జాతి, విశేష సమవాయ ఇన్సెపరబుల్ సంబంధ, అభావ ఎంటీనెస్. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇదని తెలుసుకోవాల్సి వచ్చింది. భగవత్పాదులు ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. ఏమిటంటున్నారు? Then the next step is in the Tarka Sangraha, it comes. It's a small book. You can read that also. I can share that Tarka Sangraha with you. So Dravya becomes 9 types. Guna becomes 24 types. Karma becomes 5 types. Okay. Samanya becomes 2 types. Vishesha becomes Ananta Vishesha. Abhava is 4 types. Let's not go into what are the 9 types of dravya, what are the 9 types of guna, because then we will be specializing in Vaiseshika Tarka theory, but not going into Advaita. Just know that dravya is not one entity. Dravya has got 9 types of dravyas. Gunas, 24 types of gunas. మనకు మూడే గుణాలు, 24 gunas. Apart from those 8 gunas which happen when Atma and mind join, karma is panchakarma. All karmas are reduced into 5. Samanya, 2 types of jatis are there, and then vishesha అనంతమైన విశేషాలు, అభావం 4 types. తర్క సంగ్రహంలో చదువుకోవచ్చు. నౌ భాష్యం. భిన్న జాతీయానం అంటే వేర్వేరు జాతులకు చెందిన. ఎందుకు? జాతి ఈజ్ వన్ టైప్ ఆఫ్ పదార్థ ధర్మ. జాతి చెప్పుకున్నాం కదా, 8 చెప్పుకున్నాం. జాతి అంటే సిమిలారిటీ. భిన్న జాతీయనాం డిస్సిమిలర్ థింగ్స్. స్పర్శాదిహీనానాం స్పర్శ మొదలైనటువంటి భౌతిక గుణములు లేనటువంటి ఆత్మానాం ఆత్మయందు మన ఆదిభి మనసుకు సంస్కారాలకు సంబంధ సంబంధము సమవాయ సంబంధము నయుక్త వీలు పడదు. నౌ తర్కశాస్త్రవాది మీసే, హే ఆచార్య, సంబంధం లేకపోవడం ఏంటండి? ద్రవ్యము గుణము ఉన్నాయి. ద్రవ్యం ఉంటే గుణం ఉందిగా. శర్మ ఉన్నారు, ఆ శర్మకేవో కొన్ని గుణాలు ఉన్నాయి. ద్రవ్యము కర్మ, ఆయన యాక్టివిటీ చేస్తున్నాడు, ఆయన కర్మ చేస్తున్నాడు, కలిసే ఉన్నాయిగా. సమవాయ సంబంధం వేరేది. ఆయన వెళ్ళిన చోట ఆయన స్పీచ్ వెళ్తుంది. ఆయన చెప్పులు కావాలంటే ఇక్కడ ఉండొచ్చు, ఆయన ఒక్కడూ వెళ్ళొచ్చు చెప్పులు లేకుండా. కానీ ఆయన మాట, ఆయన ఆయన చెయ్యి, ఆయన చేసేది దాంతోపాటే వెళుతుంది కదా. ద్రవ్య అండ్ సామాన్య అనేవి కూడా భిన్న జాతీయాలు అయినప్పటికీ కలిసే ఉన్నాయి కదండి, సమవాయ సంబంధం ఉంది కదా అని వాదించవచ్చును. ఆ వాదన ఇవ్వాల. మీన్స్ భిన్న జాతుల యందు సమవాయ సంబంధము కుదరదు అన్నారు. అలా కాదు సార్, భిన్న జాతీయములైన ద్రవ్యము గుణము, ద్రవ్యము కర్మ, ద్రవ్యము సామాన్యము అనే వాటి యందు సమవాయ సంబంధము చెప్పకనే ఉంది కదా అని పూర్వపక్షి వాదించవచ్చును అని. హౌ డు యూ సే దే ఆర్ డిస్సిమిలర్ సార్? దే కెనాట్ కంబైన్. దే ఆర్, ఈవెన్ దో దే ఆర్ డిస్సిమిలర్, దే కెన్ కంబైన్. నౌ we can show dissimilars have combined in the above example. Shankaracharya's reply. We don't consider these categories as separate at all. నువ్వేదో 7 రకాల పదార్థాలు అన్నావు, ఒక్కొక్క పదార్థానికి రకరకాల 9, 24, 5, 2, అనంతము 4 అంటూ ఎన్నో టైప్స్ కల్పించావు. We don't accept that division at all. We don't consider these categories as separate at all to combine. They are not separate. అంచేత అవి భిన్న జాతీయములు కావు, కాబట్టి కలిసి ఉన్నాయి. నీ దృష్టిలో భిన్న జాతీయాలు, కానీ వేదాంతం దృష్టిలో అవి భిన్న జాతీయములు కావు. ఓకే. ద్రవ్యాత్, ఫస్ట్ వన్ ద్రవ్యం. సెకండ్ వన్ ద్రవ్య రూప. ద్రవ్యాత్ అంటే రూపము మొదలైనవి. గుణాహ్ సెకండ్ వన్. కర్మ మూడోది. సామాన్య నాలుగోది. విశేష ఐదోది. సమవాయ ఆరోది. అంటే ఈ 6 చెప్పి ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాల్సి వచ్చింది? భాష్యంలో రాస్తున్నారు. ద్రవ్యాత్ ద్రవ్యము నుండి రూపాదయ గుణా కర్మ సామాన్య
విశేష సమయావా సమవాయా వా సమవాయము కానీ न భిన్నాః సంతి దే ఆర్ నాట్ సెపరేట్ ద్రవ్యము గుణము కర్మ సామాన్యము విశేషము అనంతము విశేషము అభావము అంటూ ఏవేవో చెప్పేవే అవి అన్నీ సామాన్యం అంటే మనం సిమిలారిటీ చెప్పేసుకున్నాం విశేషణతో ఆరోజు ఏమిటి సమవాయం ఈ సమవాయం పాసిబుల్ ఈ ఏడు కూడా దే ఆర్ నాట్ డిఫరెంట్ యూ సే దే ఆర్ డిఫరెంట్ బట్ ఇన్ బికాస్ దే ఆర్ సేమ్ ఓన్లీ దే ఆర్ నాట్ భిన్నా భిన్నావా న సంతి ఎవరికి పరేషాం పరేషాం అంటే వేదాంతులకు వేరని మేము అంగీకరించము ఎవరికి పరేషాం వేదాంతులకు ఎందుకు వేదాంతులు వేరని అంగీకరించరు ఎందుకు అంగీకరించరు వాళ్ళు అవునన్నారు మన ఎలా కాదంటే కారణం ఉండాలి కదా ఏమిటి కారణం ఏది ఒకవేళ ఇత్యాదయ గుణము మొదలైనటువంటివి రాగము ఇత్యాది గుణములు 6/8 చెప్పుకున్నాం కదా అంటే అందులో రెండు ఉన్నాయి జ్ఞానము యత్నం అది వదిలేయండి మిగతా 6 గుణాలు ఉన్నాయి ద్రవ్యాత్ ద్రవ్యము నుండి ఆత్మన ఫ్రమ్ ద ఆత్మద్రవ్యం వైశేషులకు ఆత్మక ద్రవ్యం కదా వాళ్ళకి ఆత్మ ఈజ్ ఆల్సో జడం ఇట్ ఇస్ ఆల్సో వన్ ద్రవ్య కావున ఆత్మ ఒక ద్రవ్యం రాగద్వేషాది గుణములు అత్యంత భిన్నా ఏవా పూర్తిగా అయి ఉంటే అంటే భిన్నత్వం లేదని నేను అన్నాను నువ్వు భిన్నత్వం ఉందన్నావు ద్రవ్యమునకు ఆత్మద్రవ్యమునకు ఈ రాగద్వేషాది గుణములు వేరైనట్లయితే శుహు అయి ఉన్నప్పుడు తథాచ ఆ పక్షంలో కూడా నిజానికి అవి వేరు కావు ఈవెన్ ఇఫ్ యు సే దట్ ఆత్మద్రవ్య ఈజ్ సెపరేట్ ఫ్రమ్ రాగద్వేషాది గుణాస్ వేరు కావు కానీ వేరని నువ్వు చెప్పినా కూడా ఏది ఒకవేళ అలా ఒప్పుకున్నా ఈవెన్ దెన్ సతీ సతాహ్ వాస్తవముగా ద్రవ్యేణ ద్రవ్యములయందు తేషాం వీటి యొక్క సంబంధ అనుపపత్తి ఈ ద్రవ్యముతోటి ఈ గుణములు కలిసి ఉండడం వీలు పడదు ఎందుకో ఇంతవరకు చెప్పలేదు వీలు పడదు అంటున్నారు ఎందుకో ఆల్రెడీ ముందు 2 పేజీల్లో చెప్పే ఉన్నాను తేషాం వాటి గుణాలకు సంబంధ అనుపపత్తి సంబంధము పోసగదు వై ఇఫ్ యువర్ ఆత్మ ఇస్ ద్రవ్య అండ్ యూ సే యువర్ ఆత్మ ఇస్ నిరవయవ యువర్ ఆత్మ ఇస్ సర్వగత యువర్ ఆత్మ ఇస్ లైక్ ఆకాశ యువర్ ఆత్మ ఇస్ లైక్ amurta it doesn't have any part it is a partless thing how can a partless thing will have a combination with any of the gunas nirayavatvat because there is no avayava in the atma so what he is saying is remember atma is not money number one atma doesn't have gunas because it is niravayava like akasha we also say atma is niravayava atma is like akasha atma is amurta atma so does not have any gunas your argument atma has got 8 types of gunas and your padarthas have got several types of gunas and those separate entities of padarthas are separate all this is only your kalpana it does not hold water very reason atma is niravayavattvat ఆత్మలో ఈ స్మృతి సంబంధమైనటువంటి అనుభవ సంబంధమైనటువంటి జ్ఞానము కూడా కలగదు ఎందుకు కలగదు స్మృతి సంబంధమైన జ్ఞానము వాసనలతో ఆత్మ ఇంటరాక్ట్ అవుతే ఒక్కసారి అన్నీ వచ్చేయాలి మనసు నిత్యం అంటున్నావు అన్ని జన్మల వాసనలు ఒకసారి వచ్చేయాలి అలా రావడం లేదు వస్తు ఆత్మ మనసు రెండు కలుస్తాయి అంటున్నావు ఈ మనసు గారేమో అణువు ఇదేమో విభువు దీనికి పార్ట్ లేవు ఈ రెండు కలిసే అవకాశం లేదు రెండు పార్ట్లెస్వి ఎలా కలుస్తాయి అది కుదరదు ఆత్మకి గుణములు చెప్తాము మనసుతో కలిస్తే 8 గుణాలు వస్తాయి అంటున్నావు ఒకవేళ కలిశాయే నువ్వు ఆత్మ ద్రవ్యమని మేము అనము ఒకవేళ ద్రవ్యమని మేము ఒప్పుకున్నా కూడా
ఆ ద్రవ్యమైనప్పుడు కూడా గుణాలు రావు. సంబంధ అనుపపత్తి. వై? నిరవయవత్వాత్. ద మూమెంట్ యు సే ఆత్మ ఇస్ నిరవయవం, all these are null and void. Let us stop here and discuss. न चक्षुषा गृह्यतेनापि वाचा न अन्यैर्देवैः तपसा कर्मणा वा ज्ञानप्रसादेन विशुद्धसत्त्वः ततस्तु तं पश्यते निष्कलं ध्यायमानः.